అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. కళ్యాణ్ గారు కాపులకి దగ్గర అవుతున్నారా అంటే అవుననే సమాధానం చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో పవన్ కళ్యాణ్ గారు 2024కి ముందు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి కాపులందరూ యూనిటీ అవటం జరిగింది. ఆ దశగానే కాపుల్ని కలుపుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీన్ని నిజం చేసే సందర్భం ఏదైతే ఉందో 2014 అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి నేతృత్వంలో తునిలో కాపులు బహిరంగ సభ జరుపుకున్నారు. కారణం కాపుల్ని రిజర్వేషన్లో చేర్చాలని, కాపుల్ని బీసీల్లో చేర్చాలని చెప్పేసి భారీ ఎత్తున సభ జరుపుకున్నారు. ఆ సభ కాస్త రసాభాస అయ్యి ట్రైను తగలబెట్టడం జరిగింది. అప్పుడు ట్రైన్ తగలపెట్టిన సంఘటనలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ట్రైన్ తగలపెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. తర్వాత ప్రభుత్వం మారి జగన్ గారి ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళ మీద కేసులు ఎత్తివేశారో లేదో మనకి క్లారిటీ లేదు. బట్ తిరిగి కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం రూపాంతరం చెందుకున్న తరుణంలో ఈ 2014 తుని సంఘటన ఏదైతే ఉందో ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కాపు మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు, తర్వాత కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. వాళ్ళ మాటల్ని పరిగణనలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు యువత భవిష్యత్తు రీత్యా ఆ కేసుల్ని ఓపెన్ చేయకపోవడం వల్ల నిజంగా కాపులకి దగ్గర అవుతున్నారనే సంకేతాలు అందజేస్తున్నారు. అలాగే ఈ కేసులు ఓపెన్ చేయకపోవడం వల్ల వాళ్ళ మనసు గెలుచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే బహిరంగంగా ముద్రగడ పద్మనాభం గారి కూతురైన క్రాంతి గారు దీన్ని ఓపెన్గా చెప్పారు. వాళ్ళు చాలా అభినందిస్తున్నాం మేమని చెప్పేసి. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే కాపులని కలుపుకుంటే రేపు రాజకీయంగా అడుగులు వేయచ్చు. ఆ శక్తిని నాడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ప్రయత్నించారు, కానీ కొన్ని అన్వాయ కారణాల వల్ల కుదరలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ముందుకి అడుగులు వడివడిగా అడుగులు వేసి కాపుల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా తద్వారా బీసీలను కూడా కాపులతో ఐకమత్యంగా చేసి రేపు ఈ ప్రభావం 2029లో స్పష్టంగా కనిపించేలాగా పవన్ కళ్యాణ్ గారు అడుగులైతే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.